హాయ్ గాయ్స్, ఇదైతే సంక్రాంతి రోజు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు వేయడం అయితే అయిపోయింది. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు ట్యూస్డే కదా, హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అక్క వాళ్ళు మేము. సో రెడీ అయిపోయాం. రిక్కి గారిని కూడా రెడీ చేసేసాను. వాడిని రెడీ చేయడం ఆ రోజు పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. ఫుల్ చికాకు చేశాడు. వాడికి ఆ డ్రెస్సే వద్దంట, అసలు ఇప్పేమని ఒకటే గోల. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎట్లొకట్లా కూల్ చేసి ఆ డ్రెస్ అట్లనే ఉంచేసాడనమాట. హనుమాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత శివాలయానికి వెళ్దాం అనుకున్నాం. ఇటు పాతపాలెంచి వైపు ఉంటుంది టెంపుల్. చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. పాల్వంచలోనే ఉంటున్నాం కానీ ఇంతవరకు నేను ఆ టెంపుల్ని కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయ్యగారు అయితే లేరనమాట. అసలు జనాలు కూడా ఎవ్వరు లేరు. ఆ రోజు ఫెస్టివల్ కదా, ఇంకా నాన్ వెజ్ అలా వండుకుంటారు కదా, అందుకని ఎవ్వరు రాలేదనుకుంటా. ఇంకా మేమైతే టెంపుల్ని అట్లా రౌండ్ వేసాము. చాలా బాగుంది టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళి మొక్కుకొని ఇంకా వచ్చేసాము. మొత్తం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది. ఇంకా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట టెంపుల్. రిక్కిగాడైతే ఇంటి దగ్గర చికాకు చేశాడు. హనుమాన్ టెంపుల్ కూడా అట్లనే చికాకు చేశాడనమాట. కానీ ఇక్కడ శివాలయంకి వచ్చిన తర్వాత చూడండి, కొంచెం కూడా చికాకు అనేదే లేదు. మంచిగా ఆడుకున్నాడు. వాడు శివయ్య భక్తుడు. ఎప్పుడైనా అంతే, శివాలయానికి వెళ్తే అస్సలు చికాకు చేయడనమాట. మంచిగా ఆడుకుంటాడు. అంతే గాయ్స్, కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.